ఆధ్యాత్మిక నగరం తిరుపతి ఇప్పుడు స్మార్ట్ అభివృద్ధికి చిరునామాగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తిరుపతిలోని ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల ప్రగతి వివరాలను ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. తిరుపతి ఈ పేరు వింటేనే భక్తిభావం ఉప్పొంగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ క్షేత్రానికి ప్రతిరోజు 1,00,000 మందికి పైగా భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. సుమారు 5 లక్షల జనాభా ఉన్న ఈ నగరం రాష్ట్రంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటి. ఈ నేపథ్యంలో తిరుపతిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నగరాల్లో భాగస్వామిని చేసింది. 2017లో స్మార్ట్ సిటీగా ఎంపికైన తిరుపతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 1,000 కోట్ల రూపాయలను కేటాయించాయి. ఇందులో కేంద్రం 500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు అందించాయి. మెట్రో నగరాలకు ధీటుగా మౌలిక సదుపాయాలను కల్పిస్తూ తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికే 90% పనులను పూర్తి చేశారు. తిరుపతిలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి యాత్రికుల సౌకర్యార్థం నిర్మించిన గరుడ వారధి, స్మార్ట్ ఎలివేటెడ్ క్యారిడర్ ఈ ప్రాజెక్టులో ప్రధానమైనది. సుమారు 600 కోట్ల రూపాయలతో పూర్తయిన ఈ వారధిలో టీటీడీ 450 కోట్లు, స్మార్ట్ సిటీ నిధులు 150 కోట్లు ఉన్నాయి. వీటితో పాటు అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ, గొల్లవాని గుంటలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం, ఆహ్లాదాన్ని పంచే వినాయక నగర్ పార్క్ వంటివి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం కార్పొరేషన్ నూతన కార్యాలయం, అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. పర్యావరణ హితంగా నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద 6 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 4 మెగావాట్ల సోలార్ విద్యుత్ ద్వారా నగరానికి భారీగా విద్యుత్ ఆదా అవుతుంది. పెండింగ్లో ఉన్న మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేసి తిరుపతిని సంపూర్ణ స్మార్ట్ సిటీగా మారుస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య స్పష్టం చేశారు. అంటే స్మార్ట్ సిటీ ఇట్స్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో మనం ఒక్కదాని వల్ల స్మార్ట్ అని చెప్పలేము. సో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వచ్చి మనం అన్ని కూడా మానిటరింగ్ త్రూ కమాండ్ కంట్రోల్, తర్వాత మనము ఈ శానిటేషన్ వైజ్ చాలా ఇంప్రూవ్ అయ్యాము. సో ప్రాసెసింగ్ చేస్తున్నాము శానిటేషన్ అండ్ ఇంజనీరింగ్, వాటర్ సప్లై కానీ యూడిఎస్ లీకేజెస్ ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా మనము కట్టెలు చేసి ఉన్నప్పుడు వి కెన్ క్లెయిమ్ సస్టైనబుల్ లివింగ్ ఉన్నప్పుడు వి కెన్ క్లెయిమ్ ఇట్ యాస్ ఎ స్మార్ట్ సిటీ విత్ ఐటీ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్. స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న ఈ పనులన్నీ పూర్తయితే తిరుపతి రూపురేఖలే మారనున్నాయి. ఆధ్యాత్మికతతో పాటు ఆధునికత మేళవించిన నగరంగా తిరుపతి మెట్రో సిటీ సరసన నిలవనుంది.